సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ మేరొదిన. రచన సొలోమోన్ విజయ్ కుమార్. పైస్తలార్డీజీ అన్నది గడప బయట నుంచి నోటి కొంగడ్డం పెట్టుకుని ఏడుపు దిగమింగుతా కన్నీళ్లతో మేరొదిన. హాల్లో కూకుడిన నేను నిలబడి లోపలికి రావదినా అన్నాను. మా మాటలకి వంట రూమ్ లో నుంచి హాల్లోకి వచ్చిన నా ఇంటిది రాక కూసో నీళ్లు తెస్తా అంట లోపలికి పోయింది. మేరొదిన ఇంట్లోకొచ్చి కళ్ళు తుడుచుకుని ఎంతకాలానికి మళ్ళా మిమ్మల్ని చూస్తాను నాయనా, పిల్లకాయలు బడికి పోయినారా అత్తేద్యా అని అడిగింది. మా అమ్మ పడుకునుండేటి బెడ్రూమ్ తొట్టు చూపించినాను. మేరొదిన ఆ బెడ్రూమ్ తలుపు నిదానంగా తోసి ఏత అని పిలుస్తా లోపలికి పోయింది. నెల నెల స్టోర్ బియ్యం తెచ్చుకుని ఆ మూటని ఇరుగు పొరుగు ఇళ్లలో దాచిపెట్టి పూటకింత కూడు ఉడకేసి 4 బిడ్డల్ని సాకేది మేరొదిన. ఎసట్లో ఉడికే బియ్యాన్ని కూడా ఎత్తుకుపోయి అమ్ముకుని తాగేసే రకం నా పెద్దమ్మ కొడుకు మేరొదిన పెనిమిటి హరిబాబు. నా చిన్నప్పుడు మా పక్కిల్లే ఓడది. నేను 8వ తరగతి చదివేటి దినాల్లో ఆ ఇంటికి కోడలుగా వచ్చింది మేరొదిన. పీతిరి కళ్ళుకి, కల్తీ కళ్ళుకి, సీపలిక్కడికి అలవాటు పడ్డ ప్యానం హరిగోడిది. చేతిలో డబ్బా అడగపోతే పిచ్చెక్కేసి ఇంట్లో బొచ్చాబోలు ఎత్తుకుపోయి 10కి 20కి అమ్మేస్తాడు. తాగుడు సీక్లాట తప్ప ఇంకో పని ఎరగడు. ఏంద్రా ఈ బతుక, ఏదైనా పని ఎత్తుకోకూడదా అని ఎవరైనా అంటే మాకు తెలుసులే అమ్మా కొయ్యిలో పని, నువ్వు చెప్పబల్యా అని కసురుగా అనేటోడు. దరిద్రం సాలదన్నట్టు 4 బిడ్డల్ని కన్నాడు. కూటికి ఆ బిడ్డలు ఎట్టాంటి కళ్యాట్లు పడ్డారో దేవుడికే ఎరుక. నెలకొక తూరు వచ్చేటి స్టోర్ బియ్యాన్ని గెద్దెలా తన్నుకుపోయేటోడు. తాగొచ్చినా తాగుడికి డబ్బులు లేకపోయినా వాడు చేతిలో మేరొదినకి సాగు దెబ్బలు తప్పేటి కాదు. నన్ను తొందరగా తీసుకుపోయేసయ్యా అంటూ మా పెదమ్మ ఏడవని పొద్దులేదు. పెళ్ళాం బిడ్డలు గోడుమని ఏడుస్తుండినా, గుడిసెకప్పు జారిపోయి మట్టి గోడలు ఊటెక్కి రాలుతుండినా, మాలాడంతా తూ తూ అని ఊస్తుండినా వాడికి సీమ గుట్టినట్టు కూడా ఉండేది కాదు. అయినోళ్ళెవరైనా జాలి తెలిసి ఇంత ముద్ద పెడితే బిడ్డలకు తినిపించి కలోగెంజో దాగి ఊపిరి ఉగబెట్టుకుని బతికిడిసేటోళ్ళు మా పెదమ్మ మేరొదిన. రేతిర్లు ఈది వాకిట్లో నులక మంచం వేసుకుని నిద్రపోయేటి నాకు అర్ధరేతిరి దాటినాక కుక్కలన్నీ గయ్యమంట మరగటంతో మెలకు వచ్చేది. ఆ కుక్కల్ని అమ్మలక్కలు తిడతా తూగుతా తూలుతా అరిగోడు వస్తుండేది. అప్పుడప్పుడు నా మంచం కాళ్ళకట్ట దగ్గర నిలుచుకుని ఇజమ్మా ఇజమ్మా అని పిలిచేటోడు. మయమ్మ పెదమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ముద్దుకి ఇజమ్మా అని పిలిచేది. హరిగోడు కూడా ఇజమ్మా అని పిలుస్తుండేది. ఒకనాటి రేత్రి కాళ్ళకట్ట దగ్గర కూకుని ఇజమ్మా, డబ్బులు పిండి చేసేది గవర్నమెంట్ వాళ్ళే కదా, అట్లాంటప్పుడు ఎంత కావాలంటే అంత పిండి చేసి మనబోటోళ్ళందరికీ తలా ఇంత పార్థ్యం కొడుదా, ఏంటికని నా కొడుకులా పనిచేయడం లేదో అని అడిగినాడు. ఇంకో నాటి రేత్రి ఊరియా నెల నెలా పేదోళ్లకు పంచమని అమెరికా ధరలు సెరిసీలకు డబ్బులు పంపిస్తారంట కదా, పాస్టర్లు ఆ డబ్బులు పంచకుండా దెంగేస్తారంట కదా, మీ వదిన్ని అడిగితే తెలవదని చెప్తుండాది. మా ఇంట్లో మేమందరం కలిసి 7 మందిమి, మీ ఇంట్లో 2 అంటే మన 2 ఇళ్లలో 9 మంది డబ్బులు దెంగేసి యారగ తింటుండాడు మీ పాస్టరు. చూస్తా ఉండు, నేను వదలను నా కొడుకుని. ఓడెమ్మ కొయ్యిలో మన డబ్బులన్నీ కక్కించకపోతే నా పేరు హరిబాబే కాదు అని సిటికిలేసినాడు. ఏట్లో దెయ్యం ఊపడితే ఆంజనేయుల స్వామి భక్తుడికి అవుపడతావంటే లంజా అంటూ చెప్పెత్తుకుని తరుముకున్నానని, నాయుడుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఒంటిగా సిక్కితే కుత్త పగలు కొట్టేస్తారని, మెడ్రాస్ కి లారీ క్లీనర్ గా రమ్మని ఓనరు కాళ్ళు చేతులు పట్టుకుని బతిలాడినాడని,
సిద్ధులు అనే ఆడమనిషి మొగుడికి తెలియకుండా ఎవరెవరితోనో తిరుగుతుంటాదని ఇట్టా 2-3 దినాలకు ఓ తూరి అర్ధరేతుర్లు ఏదో ఒక సోది ఎత్తుకొచ్చి కాళ్ళకట్టు దగ్గర చేరి నా నిద్ర చెదరగొడతా ఉండడంతో మేలుకు నుండి కూడా పలకడం మానేసినాను. ఓనాటి రేత్రి ఇజమ్మా ఇజమ్మా అని ఆపకుండా పిలుస్తానే ఉన్నాడు. గమ్మున నోరు మూసుకుని పోరా, నాకు తూగొస్తుండద్యా అని కసిరాను. 2 క్షణాలు సైలెంట్ గా నిలబడి, రేయ్ ఎవరనుకుంటాండన్నా, జోగి హరిబాబు, ఓల్డ్ ఫస్ట్ వారం బిఏ, రెస్పెక్ట్ గా మాట్లాడు. మిఠాయి బండోడిని ఒక రవ్వ కారాసు పెట్టరా అని అడిగితే పెట్టనన్నాడు. ఇప్పుడే నా కొడుకుని ఓడెమ్మ కొయ్యిలా తుక్కు తుక్కు సావదింగొస్తుండా, జాగ్రత్త అంటా పోయినాడు. రేతిర్లు ఇంట్లోకి పోయి వాడు చేసేటి రచ్చ అంతా ఇంతా కాదు. వాడి ఆగభాగానికి పిలకాయలు మేలుకొని గుక్కపట్టి ఏడిసేటోళ్ళు, తల్లిని పెళ్ళాన్ని అవమానంగా మాట్లాడిగేటోడు, ఈదంతా అదిరేటట్టు అరిసేటోడు, కూడి దబర్లన్నీ తన్నేసేటోడు. తెల్లారినాక వాసిన ఏడుపు ముఖంతో వాకిలి సిమ్ముకుంటా ఊపడేది మేరొదిన. ఒకనాటి అర్ధరేత్రి కుక్కల మురుగులు వినపడ్డాయి గాని అరుగోడి తిట్లు వినపడలేదు. దొంగ ఎవడైనా వస్తున్నాడేమోనని మంచం మీద నుంచి చిన్నగా లేసి తడికి సాటి నుంచి చూసినాను. లుంగి సొక్కా ఇప్పేసి సంకలో మల్లిచ్చి పెట్టుకుని మొండి మొలతో మరబొమ్మ మాదిరిగా ఆగి ఆగి అడుగులేస్తా నోటి మీద ఏలేసుకుని వస్తున్నాడు అరిగోడు. ఇంకో నాటి రాత్రి ఎన్నడీ మునియమ్మ కన్నులేవాయే, యారెచ్చిమయ్యే ఇది ఎన్నచ్చిమయ్యే, కట్టిపుల్ల కట్టేపుల్ల, అమ్మా కొయ్యిలో కట్టేపుల్ల అని అరవపాట పాడతా వాళ్ళ వాకిటి దగ్గరికి పోయి నిలబడి, అమ్మగోరు, మేడం గోరు, తడికి తీయండి యువరానర్ అంటూ దబామని ముందరికి పడిపోయినాడు. మేరుదిన ఇంట్లో నుంచి లగిస్తా వచ్చి, లెయ్యయ్యా ఇంట్లోకి పోదాం, లెయ్యయ్యా అని పట్టుకుని లేపజాగింది. మేర్యా మేర్యా దారిలో దొడ్డు కూర్చున్నానమ్మా, కడుక్కోలా అన్నాడు. కడుగుతాలయ్యయ్యా, లోపలికి పదయ్యా అన్నది మేరుదిన. బిడ్డలెక్కొస్తుండినా వాడి తీరు మారింది లేదు. మా పెద్దమ్మ చచ్చిపోయింది. నా బిడ్డల్ని దిక్కులేనోళ్ళని చేసి మా అత్త వెళ్ళిపోయిందమ్మో అంటూ బొల్యాడి ఏడ్చింది మేరుదిన. మాలాడ మీదకి పోయి అంత కూడెత్తుకొచ్చి ఆ బిడ్డలకు పెడుతుండేటి ఆదరవ మా పెద్దమ్మ సాగుతో లేకుండా పోయింది. పీత్రికళ్ళు తాగి తాగి పేగుపూత జబ్బొచ్చిన పెళ్ళాన్ని ఏపించటం మానుకోలేదు అరిగోడు. ఒకనాడు మేరుదిన తలకాయని సనుకోలు బండికేసి కొట్టేసినాడు. ఇంకోనాడు ఊదంగోలుతో మిగాల మీద కొడితే వారం దినాలు కుంటుతా తిరిగింది. స్టోరు బియ్యం ఏడదాపెట్టినావో చెప్పుమని జుట్టు పట్టుకుని ఈడిసి కింద పడదోసి పొత్తి కడుపులో ఎగిసెగిసి తన్నినాడు. ఆ వాటాన బతికినంత కాలం పెళ్ళాన్ని అల్లాడిచ్చి జబ్బు ముదిరి చచ్చిపోయినాడు. ఆనాటి నుంచి రెడ్డెమ్మలీలలో పాసి పని కుదిరి 4 బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ఒక దారికి తెచ్చింది మేరుదిన. పెద్ద కూతురికి గూడూరులో, చిన్న కూతురికి వెంకటగిరిలో మనువులు చేసింది. ఇంటి చోటు పంచుకుని గవర్నమెంట్ కాలనీ ఇల్లు కట్టించుకుని 2 కొడుకులు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు. మేరుదిన వెంకటగిరిలో ఉండేటి చిన్న కూతురు దగ్గరికి వెళ్ళిపోయి ఆడనే ఓ కాన్వెంట్ బడిలో ఆయమ్మకి పని కుదురుకున్నది. ఆ మరుసటేడు నేను కూడా మా ఊరు వదిలి నెల్లూరుకు వచ్చేసినాను. మేరోదిన ముఖం చూసి 10 ఏళ్లు గడిచిపోయినాయి. నాకు షుగర్ జబ్బు వచ్చినాదంట నాయనా. రేతురి పొగులు ఒకటే కాళ్ళ తీపులు. నేను సచ్చినానో బతికినానో తలవరు కొడుకులు. కూతురు పంచిన బతకాల్సిన కర్మ పట్టింది. మీ అమ్మ నా ఇంట్లో పడి తింటాండాది అని అల్లుడి ఆడంటాడోనని ఓపిక లేకపోయినా స్కూల్కి ఆయమ్మగా పోతుండాను. మీ అన్న ఉండి సుఖం లేకపోయా, బిడ్డలు ఎక్కొచ్చి సుఖం లేకపోయే. ఇంకా ఏంటికి నాయనా ఈ బతుక? మంచాన పడకుండా నిద్దట్లోనే నీ దగ్గరికి తీసుకుపోపెబువా అని ప్రార్థన చేసుకుంటా ఉండాను. మీ అందరినీ ఒక తూ చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది.
దినము రేత్రిపూట ప్రార్థనలో మనోళ్ళందరినీ పేరు పేరున గమనం చేసుకుని పనుకుంటానాయనా అని గూనుంచుకొని చెప్పింది. అరిగాడి చేతుల్లో దెబ్బలు తిని తిని గూని కూడు నీళ్ళకి గొరిసి గొరిసి తొందరగా ముసలి రూపు వచ్చేసినాయి మేరోదునికి. 2 నాళ్లు మా ఇంట్లో ఉండి చిన్నప్పటి నా తులిపి పనుల గురించి నా ఆడదానికి నా పిల్లకాయలకి కథలు కథలుగా చెప్పి నవ్విచ్చి నన్ను మటుకు వెనకటి కేవనాలతో కడుపులో ఏడ్చుకునేటట్టు చేసి మళ్ళా వెంకటగిరికి వెళ్ళిపోయింది మేరుదిన. ఇది జరిగిన 3 ఏళ్లకి ఒకనాటి పొద్దున్నే ఆరప్పుడు ఫోన్ మోగింది. ఇయ్యాలప్పుడు ఎవరా అని చూస్తే మేరుదిన చిన్న కూతురు. హలో అన్నాను. అమ్మ మంచంలో ముడుక్కుని కొనుక్కుని ఎంత పిలిచినా పలకడం లేదు బాబాయ్. నిద్రలోనే ప్రాణం పోయిందేమో అంటుంటారు చుట్టుపక్కనోళ్ళు. మా ఆయన ఆసుపత్రికి తీసుకుపోదామని చెప్పి ఆటో కోసం పోయిండాడు. నాకేందో భయం ఉండాది. నువ్వు విన్నారా బాబాయ్ ఏడుస్తా చెప్పింది. నేను పోయేటప్పటికి మేరోదున శపాన్ని బాక్స్ లో పండేసి చర్చి శ్వాసలు దేవుడి పాటలు పాడుతుండారు.